రెండు రాష్ట్రాల్లో తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ అయిన అఘోరీ శ్రీనివాస్ మాత కథ ముగిసినట్లేనా? మొకిలా పోలీసులు అరెస్ట్ అనంతరం ఇక మాత బయటకు రావడం సాధ్యం కాదని పోలీసులు చెబుతున్నది వాస్తవమేనా? పూజల పేరుతో మాత చేసిన అరాచకానికి శుభం కార్డు పడినట్లేనా అంటే సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు అవునని చెబుతున్నారు. మాత బయటకు రాకుండా కేసుల మీద కేసులు వేసి జైల్లోనే ఉండేలా చూస్తామన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. అయితే మాతను మెడికల్ టెస్ట్ చేసి జైలుకు పంపినా తన ముచ్చటైన మూడో భార్యతో తనను ఒకే జైలు ఒకే బ్యారక్లో పెట్టాలని పోలీసులకు వినతి పత్రం సమర్పించినట్లు తెలుస్తోంది. వర్షిణితో పెళ్లి తరువాత అఘోరీపై ఆంధ్ర, తెలంగాణ పోలీస్ స్టేషన్స్లో అనేక ఫిర్యాదులు అందాయి. ఇందులో భాగంగానే సీఎం ఆదేశాలతో తెలంగాణ పోలీసులు అఘోరీ మాత పనిపట్టేందుకు 4 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇక సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన మోకిలా పోలీసులు యూపీలో దాక్కున్న అఘోరీ మాతను వెతికి పట్టుకున్నారు. భారీ బందోబస్తు నడుమ హైదరాబాద్ తరలించిన అనంతరం నార్సింగి ఏసీపీ కార్యాలయంలో దాదాపు 5 గంటల పాటు విచారణ చేశారు. మోకిలా పిఎస్లో ఓ సినీ ప్రొడ్యూసర్ సోదరి మాత మోని పూజ పేరుతో 10 లక్షలు కాజేసిందని ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగానే అరెస్టు చేసినట్లు ధృవీకరించిన పోలీసులు రిమాండ్కు తరలించారు. రాజేంద్రనగర్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో సంగారెడ్డి సబ్ జైలుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తన వెంట తన భార్య వర్షిణిని సైతం పంపాలని అఘోరీ మాత తెగ గొడవ చేసిందట. తన వెంట రాకపోతే జైల్లో ఆత్మార్పణం అంటూ బెదిరించినా పోలీసులు బెండు తీస్తామని చెప్పడంతో మాతకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అరెస్ట్, రిమాండ్, జైలుకు తరలింపు చకచకా జరిగిపోయాయి. ఇప్పటికే 10కి పైగా కేసులు ఉన్న మాతను కస్టడీకి తీసుకుని విచారణ చేస్తే తాను చేసిన మోసాలు బయటపడతాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. అతనిపై పెట్టిన కేసుల నుండి ఇప్పుడిప్పుడే బయటపడటం కూడా సాధ్యం కాదని అంటున్నారు. ఇక వర్షిణి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని, ఆమె కోరిక మేరకు అయితే తల్లిదండ్రులకు లేదా హోమ్కి తరలిస్తామని తెలిపారు. ఏదేమైనా నానా కథ నడిపిన అఘోరీ శ్రీనివాస్ మాత సినిమాకు పోలీసులు శుభం కార్డు వేసినట్లయింది. బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. అఘోరీ అరెస్టు విషయం తెలిసిన పోలీసులు పీటీ వారెంట్ కింద అదుపులోకి తీసుకుని విచారణ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.